బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధించారు. అలాగే అప్ హోస్టెడ్ ఫర్నిచర్ పై 30%, భారీ ట్రక్కులపై 25% దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ డ్రగ్స్ పై ఏకంగా 100% విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించదని పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ సుంకాలను అమల్లోకి తీసుకువస్తామని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ తెలిపారు. సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్తగా దిగుమతి వస్తువులపైన భారీ సుంకాలు ప్రకటించారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కూడా ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో తెలిపారు. అయితే బ్రాండెడ్ అదేవిధంగా పేటెంటెడ్ ఔషధాలు డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన 100% సుంకం విధించినట్లుగా తెలిపారు. అదేవిధంగా అప్హోస్టెడ్ ఫర్నిచర్, సోఫాలు, కుర్చీలు లాంటి కుషన్స్ ఫర్నిచర్ పైన 30% ట్యాక్స్, అదేవిధంగా భారీ ట్రక్కుల పైన 25%, కిచెన్ క్యాబినెట్లు, అదేవిధంగా బాత్ వ్యానిటీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన 50% ఈ యొక్క ట్యాక్స్ విధించనున్నట్లుగా తెలిపారు. ఒకవేళ విదేశీ కంపెనీలు కనుక అమెరికాలోనే ఫ్యాక్టరీలు పెడితే వాటికి సంబంధించి వాటి ఔషధాలపైన ఈ కొత్త ట్యాక్స్ వర్తించదని కూడా స్పష్టం చేశారు. అయితే ఇది ట్రంప్ ప్రకటన మాత్రమే. ఇప్పుడు ఇది పూర్తిగా చట్ట రూపంలో అమలవుతుందా లేక ఇంకేమైనా మార్పులు చేర్పులా ఉంటాయా అన్నది ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. అమెరికాలోని వ్యాపార వర్గాలు, ఇతర దేశాలు అయితే దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే ఫార్మా దిగుమతుల పైన 100% సుంకం, ఫర్నిచర్ పైన 30%, ట్రక్కుల పైన 20% విధించడం అన్నది కొంచెం భారత్ పైన దీని ప్రభావం పడే అవకాశం ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫార్మా రంగం పైన 100% సుంకం విధించడం అనేది ఆ రంగం పైన ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది. భారతే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఔషధ ఉత్పత్తి, అదేవిధంగా ఎగుమతి దేశాల్లో ఒకటైనటువంటి దేశం. కానీ ట్రంప్ ఈ సుంకం ఏదైతే బ్రాండెడ్ పేటెంటెడ్ మందులపైనే విధించారు. భారతదేశం ఎక్కువగా జనరిక్ మెడిసిన్స్ అంటే పేటెంట్ ముగిసిన తర్వాత తక్కువ ధరగా తయారు చేసే ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎగుమతి చేస్తుంది. కాబట్టి భారతీయ ఔషధ కంపెనీలకు పెద్ద నష్టం ఉండదు. కానీ అమెరికాలో బ్రాండెడ్ డ్రగ్స్ అమ్మే మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఫైజర్, మెవరెక్, నోవార్టిస్ వంటి వాటన్నిటికి కూడా ఇది పెద్ద సమస్య అవుతుంది. ఇక ఫర్నిచర్ పైన కూడా ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంది. 30% సుంకం అంటే భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తునే ఈ చెరకు ఫర్నిచర్, అదేవిధంగా కుషన్ ఫర్నిచర్ ఎగుమతి అవుతుంది. కొత్త సుంకాలతో భారత ఎగుమతిదారులకు కొంత ఖర్చు పెరుగుతుంది. అక్కడ మార్కెట్ లో చైనా, వియత్నాం, మెక్సికో లాంటి కంపెనీలతో పోటీ కొంత కష్టం అవుతుందనే చెప్పొచ్చు. ఇక చిన్న ఫర్నిచర్ తయారీదారులు నష్టపోయే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇక భారీ ట్రక్కులకు సంబంధించి భారత్ నుంచి అమెరికాకు భారీ ట్రక్కుల ఎగుమతి చాలా తక్కువే. కాబట్టి ఈ నిర్ణయం వల్ల భారత్ ట్రక్కు తయారీదారుల పైన ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం చాలా తక్కువ అనే చెప్పొచ్చు. మొత్తంగా ఈ సుంకాల వల్ల అమెరికాలో దిగుమతి వస్తువుల ధరలు బాగా పెరుగుతాయి. ఫలితంగా అక్కడ వినియోగదారులు, అక్కడ కస్టమర్స్ ఎవరైతున్నారో వారు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. భారత్ కు మాత్రం జనరిక్ ఔషధ రంగం అయితే సేఫ్ అనే చెప్పొచ్చు. ఇక ఫర్నిచర్ ఎగుమతిదారుల పైన కొంత ప్రభావం పడుతుంది. ఇతర రంగాలకు పెద్దగా ప్రభావం ఉండదు. మొత్తానికి ఈ సుంకాల వల్ల అమెరికా వినియోగదారుల ఖర్చు పెరుగుతుంది. భారత్ ఔషధ రంగం పెద్దగా దెబ్బతింది, కానీ ఫర్నిచర్ రంగం మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.